ప్లేస్ ఇయన్నీ అనవసరం. నువ్వు తన బట్టలు నువ్వు కామెంట్ చేసావా లేదా? చూడు బుజ్జి అంత బాగుంది చూడండి అక్కడ అసలు క్యూట్ గా. బుజ్జి నువ్వు మాట్లాడవేంటి బుజ్జి చెప్పు. నిన్ను కామెంట్ చేసాడా లేదా? కామెంట్ అనమని కామెంట్ చేసిండ్రు నిన్ను. ఎంత బాగుందో చూడు. ఏంటండి ఎలా ముందు పోయిందా బాబు? ముందేదో వర్డ్ మాట్లాడారు సార్, నాకు వినపడలేదు. నాకు ఏమన్నా హాయ్ అమర్, టైం ట్రావెలర్ ప్లీజ్. నాకు కూడా అవకాశం ఉంటే ఎంత బాగుండేదో బ్యాక్ వెళ్ళి వచ్చేస్తాను సార్. పోతాను బాబు, ఎల్కేజీ టైంకి వెళ్ళిపోతాను. మళ్ళీ నా పుస్తకాన్ని నేను రాసుకుంటాను. ఈసారి నచ్చినట్టు రాసుకొని వస్తాను వెనక్కి వెళ్ళి. టైం ట్రావెలర్ నాకు ఇవ్వచ్చు కదా నీ టైం మిషన్ ఒకసారి. ఐఎమ్ నాట్ మ్యూట్ రే. బట్ నిజంగా మెడిసిన్స్ వాడాలని కూడా భయం వేస్తుంది ఇప్పుడు. ఇంకా ఎన్నాళ్ళు భయపడుతూ బతుకుతాం బన్నీ? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భయపడతాం కాదు, మెడిసిన్ వేసుకుంటే నిద్ర వచ్చేస్తుంది, నిద్ర ఆపుకోలేకపోతున్నాం. లైక్ అంత పవర్ఫుల్ గా ఉన్నాయి అవి మెడిసిన్స్. నేను వాడినా ఎక్కువగా. నేను విక్స్ వాడేస్తున్నాను, జెండు బామ్ కూడా తెచ్చుకోలేదు ఇంకా. నేను అది చెప్తాను. శాస్త్రి బామ్ తెచ్చుకో. శాస్త్రి బామ్ రొంపకి దేనికైనా శాస్త్రి బామే. తలనొప్పికి వైజాగ్ లో దొరుకుతాయి గొప్పలుగా. అరే దొరుకుతాయి. నేను వస్తా. గో అవుట్ అండ్ కమ్. కాదు ఏంటి ఇద్దరు ఒకే పోజ్ పెట్టారు? ఏమో కిందకి ఎట్టింది పైకి ఎట్టో చెయ్యి అంటే ఇలా పెడితే నాకు ఎక్కువసేపు ఎట్లా పెడితే అట్లా స్ట్రక్ అయిపోద్ది, అందుకని అలాగే పెట్టుకుంటుంది. నిజం పని జోక్ కాదు. కాదు మనకు తెలియదు. నాకు బేసిక్ గా ఇది క్రాంపింగ్స్ ఎక్కువ ఉంటాయి నాకు, అందుకని నేను ఎక్కువసేపు ఒకే పోజర్లో ఉన్నాను అనుకో, ఇంకా అలా పట్టుకుపోద్ది. నిద్రలో కూడా అంతే, ఇలా పడుకునే పొద్దునకి ఏదంతా పట్టుకుపోద్ది నాకు. సరిపోయింది. సో అందుకని ఎక్కువసేపు ఇలాగే కూర్చొని ఎప్పుడు కదులుతూ ఉంటాను, మెడత కదిలినట్టు. నేను టాబ్లెట్లు వేసిందా అన్ని వేసింది ఒకసారి? టాబ్లెట్ చూడలేదు సార్. మధ్యాహ్నం తిన్నావా? ఎందుకే ఫుడ్ తిన్నావా? ఏముండే? ఏం తిన్నావు? అది మధ్యాహ్నం అనరమ్మా, పూరి తిన్నది పొద్దున అంటారు. ఇప్పుడు డైరెక్ట్ గా తిడతాను ఈ విషయంలో. తింటాడు అన్నం, తింటాడు టిఫిన్ తింటాడు. అన్నం తింటే తలనొప్పి తగ్గుతుంది. అన్నం తినలేక తిన్నాను. ఇప్పుడు ఇడ్లీ తిను, నీరసం వచ్చేద్దరు ఇప్పటికి. రేపు ఎలాగో ప్లాస్టిక్ సాంబార్ తాగుతూ బతికి వచ్చాక. కొంచెం ఫుడ్ హెవీగా తింటేనే అలాంటి హెడేక్ తగ్గుతుంది. ఎంటీ స్టమక్ లో గ్యాస్ ఫామ్ అయినా కూడా హెడేక్ వస్తుంది. అందుకేరా ఇలాంటి జోకులు వేస్తారని ఖాళీ బండ్లాడు పట్టుకెళ్ళిపోతున్నాడు. నాకు తెలుసు ఇలాంటి ఆలోచన జనాలకు చాలా మందికి వచ్చి ఉంటది. తప్పలేదు. అయ్యో అయ్యో, ఏమయ్యా మీకు మైకులో పెట్టుకున్నావు, ఎందుకు అట్టి ఇటు తిరుగుతున్నావు నువ్వు? ఎవరైనా ఒక కాదు, ఎవరైనా 31st నైట్ ప్లాన్ చేస్తారు, మామూలు రేపటికే ప్లాన్ చేస్తారు. ఫామ్ హౌస్ అవి అని అది గ్రూప్ లో మెసేజ్ పెట్టే.
ఏ చిచి నార్మల్ పార్టీ, అంత పోలీసులు సీన్ లేదు. చెప్తారు ఎవడాడే బాటిల్ తెచ్చుకోవాలంటే ఆడ తెచ్చు, ఆ ఓన్లీ ఫుడ్ ఒకటే ఉంటుంది అని చెప్పి నార్మల్ పార్టీ అనమాట. 15 మంది అంత అనుకుంటా. కాదు, అదే ఎవరిదాడు తెచ్చుకునేదానికి అక్కడ దాకా ఎందుకురా, ఎవరింట్లో వాళ్ళు తాగొచ్చుగా. వైబ్ కావాలంటే కదా. ఇప్పుడు అడిగేది మెసేజ్ అట్లా లేదు. నేను రేపు నాకు ప్రోగ్రామ్ ఉంది, నాకు వేరే ప్రోగ్రామ్స్, నేను రానని పెట్టాలి ఇప్పుడు మెసేజ్ గ్రూప్ లో. ఏ న్యూ ఇయర్ ఎండింగ్ సేల్ కింద వైబ్ అమ్ముతానని చెప్పి నేను పెడదాం అనుకుంటున్నాను. ఎవరికి కావాలంటే వాళ్ళు కాంటాక్ట్ చేయమను, పార్సల్ చేసి పంపిస్తా. ఏంటి ఇది వైనా? వైబ్ 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 ఎవరికైనా కావాలంటే న్యూ ఇయర్ కి నన్ను కాంటాక్ట్ చేయమను, పార్సల్ చేసి పంపిస్తా. ఎలాగా? కేజీ 15,000. ఓకే, జస్ట్ యా, చీప్. మర్చిపోవద్దు. ఇక్కడ ఉన్న 24 మంది కూడా ఎవరికైనా అప్లై ఇది యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి అవకాశాన్ని.